హాయగా చల్లగా. శ్రీహర్ష. సిరిమల్లె నీవే బిరిజల్లు కావే వరదల్లి రావే బలపంటి నీవే ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే సిరిమల్లె నీవే బిరిజల్లు కావే. ఎలదేటి పాట చెలరేగి నాలో చెలరేగిపోయే మధుమాసమల్లే. పాడుతున్న రాగం ఏమిటి, అంటున్న స్వరం ఏమిటి? మోహన్లో నిషాదం ఎందుకు వచ్చింది? మోహన్ ఏంటి మూర్ఛన చెప్పు, ఆరోహణ ఎవరేంటి? సరిగా పద సార్, సదపగరి సార్. మరి నీ ఎలా వచ్చింది? స్వరసంకరం చేయడానికి సిగ్గులేదు? సినీ సంగీతానికి అటువంటి బ్యారియర్ ఏది లేదు కాబట్టి ఈ పాట మటుకు మాటు అండ్ నీటు అన్యస్వరాలుగా ఉపయోగించబడ్డాయి సార్. నీకు గుండె ధైర్యం బాగానే ఉంది. నీకు బాగా ఎటువంటి షాక్నైనా తట్టుకునే శక్తి ఉందని అర్థమైంది. అంచేత నీకు ఒక పరీక్ష. మొదటి చరణం రాజన్ నాగేంద్ర గారిని ఆయన గౌరవించి పాడు. రెండో చరణంలో అసలు నీ లేకుండా పాడు. చూద్దాం. దానికి ఏం ఎక్స్ట్రా మార్కులు ఉండవు, కానీ మా కోసం, ఇక్కడ సంగీతం తెలిసిన వాళ్ళందరి కోసం. ఆల్ ది బెస్ట్. కంటిన్యూ ఫ్రమ్ ఫస్ట్ చరణం. ఎలదేటి పాట చెలరేగి నాలో చెలరేగిపోయే మధుమాసమల్లే ఎలమావి తోట పలికింది నాలో పలికించుకోవే మది కోయిలల్లే నీ పలుకు నాదే నా బ్రతుకు నీదే తొలిపూతనోవే వనదేవతల్లే పున్నాగపోలే సన్నాయి పాడే ఎన్నెల్లు తేవే ఎదమీటిపోవే సిరిమల్లె నీవే విరిజల్లు కావే. మరుమల్లె తోట మారాకు వేసే మీరాకతోనే నీ పలుకు పాటై
బ్రతుకైన వేళ బ్రతికించుకోవే నీ పదముగానే నా పదము నీదే నా బ్రతుకు నీదే అనురాగమల్లే సుమగీతమల్లే నన్నల్లుకోవే నా ఇల్లు నీదే ఎన్నెల్లు తేవే ఎదమీటిపోవే సిరిమల్లె నీవే విరిజల్లు కావే ఆహాహాహా లా 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 ఆహాహాహా లా 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 లా. హర్ష, నువ్వు రాజనాగేంద్ర గారి ట్యూన్కి ఎంత దాసుడు అయిపోయావంటే ఆ హాయిలోంచి నువ్వు బయటికి రాలేక అది నేను చెప్పిన ఆ మోహన శుద్ధ మోహన రాలేదు. అది దట్స్ ఓకే. అది ఈ టెస్ట్లో ఈ పాడుతా తీయగా కాంటెస్ట్లో భాగం కాదు కాబట్టి నేను నీకు చూపిస్తాను ఏంటో. మరుమల్లె తోట మారాకు వేసే నీ రాకతోనే నీ నీ పలుకు పాటై బ్రతుకైన వేళ బ్రతికించుకోవే నీ పదముగానే నా తేడా తేడా నీ బదులు నీ నా పదము నీదే నా బ్రతుకు నా బ్రతుకు అంటే మళ్ళీ కళ్యాణ్లోకి వెళ్తుంది. అనురాగమల్లే సుమగీతమల్లే నన్నల్లుకోవే నా ఇల్లు నీవే ఎన్నెల్లు తేవే ఎదమీటిపోవే. ఇది శాస్త్రీయ సంగీతం అభ్యసించే వాళ్ళకి తెలుస్తుంది. నీకు కూడా తెలిసే ఉండాలి ఈ పాటకి. సో నేను అడిగింది అదే. ఇందాక చేసింది కామెడీ, ఇప్పుడు నువ్వు పాడింది మెలోడీ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. శ్రీహర్ష, నమస్తే సార్. బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ధైర్యంగా పాడావు. సార్ నాకు పల్లవి తర్వాత చరణం పాడుతున్నప్పుడు ఒక చోట ఎక్కడో చెలరేగి పోవే దగ్గర చెలరేగి పోయే అన్నావు. చిన్న పొరపాటు, పర్వాలేదులే, బాగా పాడావు. చాలా వరకు లిరిక్స్ తేడా ఉన్నాయి, ఆ, చాలా ఉన్నాయి. సరే, మొత్తానికి బాగా పాడావు. నాకు ఇందులో బాగా విపరీతంగా ఆకర్షించిన వాక్యం పదాలు ఏంటంటే, నన్నల్లుకోవే తర్వాత నా ఇల్లు నీవే అన్నారు. మామూలు నన్నల్లుకోవే తర్వాత వెన్నెల్లు తేవే కౌగిళ్ళలోకి రకరకాలుగా రాయొచ్చు, కానీ నన్నల్లుకోవే తర్వాత నా ఇల్లు నీవే అని చాలా చాలా ఒక మామూలు మాట రాసి దానికి ఎంతో ఔన్నత్యాన్ని చేకూర్చారు. అంటే కవికి పారిజాత పువ్వులోని పరిమళాన్ని గ్రహించగలగాలి, కవి పారిజాత పువ్వులోని పరిమళాన్ని గ్రహించగలగాలి, గడ్డి పువ్వులోని సౌందర్యాన్ని గుర్తించగలగాలి. అది బీటర్ గారు గొప్ప, చాలా బాగా పాడు. థ్యాంక్ యూ సార్. నీ గుండె గట్టిదే. ఇలా ఇలా ఉండి పాడావు టోటల్గా. నాకు ఎంతకి షివరింగ్ ఆగట్లేదు మ్యామ్. అర్థమైంది. అందుకే ఆ తర్వాత మళ్ళీ బ్యాలెన్స్ తెచ్చుకొని నువ్వు మళ్ళీ అక్కడ నిలబడటమే కాకుండా శృతిలో పాడటం, గుర్తుపెట్టుకోవడం అసాధ్యమైన విషయం. నువ్వు సాధ్యం చేసి చూపించావు. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఏదైనా జరగని మనకంటూ ఇచ్చిన ఆ సమయము, ఆ స్టేజ్, మనం ఏం చేయాలి అది చేసి వెళ్ళిపోవటమే మన కర్తవ్యం, మనుషులుగా కళాకారులుగా కూడా అంతే. సో దట్స్ వాట్ యు డిడ్. యు ప్రూవ్డ్ అగైన్ దట్ యు ఆర్ ఫోకస్డ్ అండ్ యూ కెన్ కమ్ బ్యాక్. యూ హ్యావ్ కరేజ్ అండ్ యూ కెన్ కమ్ బ్యాక్ టు నార్మల్సీ. థ్యాంక్ యూ మ్యామ్.